ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/2/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, చతుర్థి రాత్రి 2:16 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. హస్తా నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:31 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం సాయంకాలం 4:42 నుంచి 5:28 వరకు, వర్జము ఉదయం 11:04 నుంచి 12:51 వరకు, అమృత ఘడియలు రాత్రి 9:48 నుంచి 11:35 వరకు, రాహుకాలం సాయంకాలం 5 నుంచి 6:36 వరకు, సూర్యోదయం 6:46కి, సూర్యాస్తమయం 6:14కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకర ఆనందాది అదృష్ట యోగాలు, వస్తులాభము, వాహన యోగము, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, వ్యాపార పరంగా అనుకూలంగా శుభయోగాలే. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సినిమా రంగ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు పొందుకోవచ్చును. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. రాజకీయ రంగంలో వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. కుటుంబపరమైన అభివృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య సుఖ జీవనం పొందుకోగలిగే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఏవైనా పోటీ పరీక్షలు ఉంటే ఆ పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి మంచి ఆలోచన విధానం, అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ముఖ్యంగా విద్యా సంబంధ విషయాల్లో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, ఊహించినటువంటి విజయం, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ప్రమోషన్ పరీక్షలు కానీ, ప్రాంగణ నియామకాల్లో కానీ, ఏదైనా సరే ఒక మంచి విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు పొందుకునే అవకాశం, ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోరుబావులతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాల బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా కలిసి వచ్చే అవకాశం. ఆస్తి పంపకాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఉద్యోగ లాభం, శత్రునాశనం, మిత్ర లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందు చేయొచ్చు. వివాహ సంబంధ అనుకూలతలు, విదేశీ ప్రయాణం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా ఫలితాలు అనుకూలంగానే కనబడుతున్నాయి. వాహన యోగము, మాతృ సౌఖ్యము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రయాణ లాభాలు, సోదర సోదరీమణులతో అనుకూలత,
కుటుంబపరమైన చికాకుల్ని అధిగమించడం, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారంలోనూ అనుకూలత, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మెనీ వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ఆనంద యుగాలు, విద్యా పరిపూర్ణత, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపార అనుకూలత, వైవాహిక ఆనందం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలుకుటవడం, మంచి మిత్రుల సహకారం వల్ల నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, లేదంటే కొత్త వ్యాపార ప్రారంభంగా జరిగే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, తప్పకుండా అనుకున్నటువంటి కార్య సాధన, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆకస్మిక ధన ప్రాప్తి, మంచి వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, లేదా నూతన గృహయోగము, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర, విదేశాల స్వదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి సోదరులతో, కుటుంబ సభ్యులతో ఆనంద యోగం. వాళ్ళ సహకారం లేకుండా మీరు ఏది చేయలేనటువంటి స్థితి, వాళ్ళ సహకారంతో సమస్తమైనటువంటి కార్యసిద్ధి. అంటే వాళ్ళ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మానసిక ప్రశాంతతతో, కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణటువంటి సహాయ సహకారాల వల్ల విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ఆస్తి లాభం, శత్రునాశనం, అప్పుల బాధ విముక్తులవ్వడం, రోగనాశనాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ వేడుక, సత్సంతాన ప్రాప్తి. బంధుమిత్రుల వల్ల సత్సంతాన ప్రాప్తి ఎలా ఉంటుందని మళ్ళీ దాన్ని వెటకారంగా మాట్లాడకండి. వాళ్ళకి సహకారం వల్ల ఒక మంచి వైద్యుణ్ణి వారు వెతికి పెట్టడం, లేదా కృత్రిమ సంతానం కోసం వాళ్ళందరూ కూడా చేసేటువంటి ఒక మంచి వైద్య ప్రక్రియ సహాయంలో మీకు అనుకూల సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, విడిపోదామనుకునే భార్యాభర్తలు కలిసి వెలిసి ఉండగలిగే అదృష్ట యోగం. ఎక్కడండి అష్టమ శని ఎక్కువగా ఇబ్బంది ఉందండి. అష్టమ శని కర్కాటక రాశి వారికి పోతూ మీకు శుభాన్ని కలిగించబోతున్నాడు. ధనయోగాన్ని, గృహయోగాన్ని, సంతాన లాభాన్ని, ఐశ్వర్యాన్ని, రుణ విముక్తుల్ని, విద్యాభివృద్ధిని, ఉద్యోగ ప్రాప్తిని కలిగించే అవకాశం ఉంటుంది. చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని పొందుకుంటారు. బంధువులతో, మిత్రులతో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం, మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, ఏదైనా పరీక్ష సంబంధించినటువంటి అంటే విద్యా సంబంధమైన పరీక్షలు విజయం సాధించడం, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, వివాహ ఆనందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ధైర్యము, స్థైర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, బంధుమిత్రులతో అనుకూలత, కళాకారుల క్రీడక అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆనందాది యోగాలు, అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యలో రాణింపు బాగా ఉంది. ప్రతి పరీక్షలో ఇవాళ రాస్తున్న పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పవచ్చు. బెస్ట్ ర్యాంక్ పొందుకుంటారు. ధైర్యమైన నిర్ణయాలు, స్థిరమైన నిర్ణయాలు పొందుకునే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణాన్ని పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యలో రాణింపు,
ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉండడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సంతాన యోగం కావచ్చు, నిశ్చయితాంబులాదులు కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా ఒక శుభకార్యం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. తప్పకుండా ఆర్థిక విషయాలు వెసులుబాటు బాగుంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకు కూడా అనుకూలవంతమైన శుభయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి శుభయోగము, ధనధాన్య వృద్ధి, ఆర్థిక సంపన్నత, శత్రునాశనాన్ని పొందుకోవడం, విద్యా సంబంధ అనుకూలతలు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభము, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభము, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రతిష్టలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆనందాది యోగాలు బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి అనుకూలమైన స్థితి, జ్యోతిష్య పండితులకి మంచి గౌరవ ప్రతిష్టలు పొందుకునే అవకాశం కనబడుతోంది. మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం, వస్త్రలాభం, వజ్రాభరణ ప్రాప్తి, అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం పొందుకోవడం, దానివల్ల రుణ విమోచనాన్ని పొందుకోవడం, సోదరుల మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనేక రకాల ఆనంద యోగాల పరంపర పొందుకునే శుభమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. స్వయంకృతాపరాధాల వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి, మీ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, మీ ఆలోచనలు అనుకూలంగా మారుతాయి. పెద్దల అభిప్రాయం తీసుకోకుండా మీరు చేసే పనులు మీకు చికాకు కలిస్తాయి. కాబట్టి కాస్త పెద్దలు చెప్పిన మాట వినడం, వేగాన్ని తగ్గించుకోవడం, పూర్తిగా ఇతరుల మీద ఆధారపడకండి. బయటి వాళ్ళు ఎప్పుడు బయటి వాళ్లే, కుటుంబ సభ్యులు మాత్రమే మన వాళ్ళు అయి ఉంటారు. భార్య, తల్లి, తండ్రి, పిల్లలు, భర్త మీకు మాత్రమే దగ్గర వాళ్ళు. ప్రతి బయటి వాళ్ళందరూ కూడా మనకి ఒకటే అవకాశం లేదు. ఈ నెక్స్ట్ మీకు దగ్గరగా అయ్యేది సోదరులు మాత్రమే, అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళు మీకు దగ్గర అయ్యే అవకాశం ఉంది. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కాబట్టి తులారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కళాకారులు, క్రీడాకారులు అనుకూలంగా ఉంది. విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విద్యార్థికి కొద్దిగా శ్రమ పడితే చాలు, మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అనవసర ప్రయాణాలు ఏర్పాటు చేసుకోకండి. ఒంటరి ప్రయాణాలు వేసుకునే ప్రయత్నం చేయకండి. చెడ్డవారికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కానీ ధనయోగం ఉంది, వస్త్రాభరణ ప్రాప్తి ఉంది, అలాగే మంచి శుభవార్త వింటారు, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. బట్ కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. స్వయంగా మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ యొక్క విదేశీయానం అనుకూలంగా మారుతుంది. విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు కనబడతాయి. అలాగే కళాకార, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఖచ్చితంగా అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకోగలిగే శుభతరుణంగా చెప్పవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానీ అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు ఉంటాయి. వస్తులాభం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం. అయితే పెద్దవారి యొక్క సూచనలు, సలహాలతో లాటరీలకి, జూదానికి వెళ్ళండి, లేదా జూదము, లాటరీల వల్ల మానేయండి. దానివల్ల ప్రశాంతం ఉంటుంది, అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈరోజంతా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయని తెలియజేసుకుంటూ శుభమస్తు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, శుభవార్త శ్రవణము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ప్రాంగణ నియామకాలు తప్పకుండా ఉద్యోగాన్ని పొందుకోవడం, పరీక్షా సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన విజయాన్ని ప్రాప్తించుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింత
చింతపండు, బెల్లం, మిర్చి, పత్రి పరిశ్రమలో కానీ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ అనుకూలవంతమైన స్థితి కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ మంచి లాభాలు పొందుకునే అవకాశం. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం బాగా కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శుభకార్యాచరణ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ప్రశాంతమైన జీవనం, అన్నీ సాధించాలనేటువంటి ఒక తత్వం, మానసిక ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, విద్యాభివృద్ధి, వ్యాపార పరంగా మంచి వ్యక్తులతో పరిచయం వల్ల భాగస్వామి వ్యాపారంతో కలిసి వస్తుంది. సింగిల్ గా మీరు వ్యాపారం చేయడం కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రుణపీడా పరిహారం, రోగనాశనం, శత్రులాభం, కుటుంబ సభ్యులతో అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయక స్థితి. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి శుభదినం. వస్తు లాభము, వాహన యోగము, శుభవార్తా శ్రవణము, వివాహం కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, గొప్ప వ్యక్తులతో వ్యాపార ప్రారంభం కావచ్చు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కావచ్చు, విడుదలైన సినిమాకి మంచి ధనము రావచ్చు, కొత్త సినిమా ప్రకటించవచ్చును కూడా, ఊహించని విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలత, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, ధనగనక వస్తు వాహన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత సానుకూలంగా ఉండబోతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా శుభయోగాల పరంపర. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల లాభం, శుభవార్తా శ్రవణం, సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవనానందం, వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలో, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రొయ్యలు, చేపల చెర్ల వారికి, మత్స్య కార్మికులకి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభదాయక స్థితి. ధనయోగము, ఐశ్వర్యం, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో లాభాలు. తప్పకుండా ఒక మంచి సువర్ణాభరణాన్ని కొనుగోలు చేస్తారు. వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకుంటారు. కృత్రిమ, సహజ సంతాన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలు కూడా లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు
మీకు పండగ వాతావరణం కనబడుతోంది. 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఒక మంచి కుటుంబ వ్యవస్థ, అనుకున్న పనులని పెద్దవాళ్ళ అంగీకారంతో పూర్తి చేసుకోగలగడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్లె వారికి లాభం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, రాజకీయ రంగంలో వృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలవంతమైనటువంటి వ్యాపార వృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి కలిసి వచ్చే అవకాశాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ చాలా మంచి సంపన్నమైనటువంటి లాభాలు, జర్నలిస్టులకి కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అదృష్ట యోగాన్ని, శుభయోగాన్ని, ధనధాన్య వృద్ధిని పొందుకునే అవకాశం చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.